హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 8 లో సెకండ్ వారం నామినేషన్స్ అయితే హాట్ గా ఫైర్ఫుల్ గా జరిగాయి కదా. నామినేషన్స్ లో ఎవరి ఫైట్ అయితే మీకు బీభత్సంగా నచ్చిందో వాళ్ళ ఫైట్ అయితే కామెంట్ చేసేయండి. నాకైతే అస్సలు నచ్చని డిస్కషన్ వచ్చేసి సోనియా వర్సెస్ విష్ణుప్రియ. సోనియా అరాచకం గలీజ్ గా విష్ణుని టార్గెట్ చేసిందని చెప్పుకోవాలి. ఇకపోతే నామినేషన్ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ టాస్క్ అయితే జరగబోతుంది. అందులోనూ టాస్క్ ఏంటంటే రేషన్ కోసం అన్నమాట. ఆల్రెడీ ఈ సీజన్ లో వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి కదా. ఇకపోతే నామినేషన్ తర్వాత రేషన్ కోసం జరిగే టాస్క్ వచ్చేసి 4 పార్ట్స్ గా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేసి లెమన్ అండ్ పిజ్జా. ఈ టాస్క్ లో వచ్చేసి ప్రతిసారి కూడా గొడవలు జరిగినట్లుగానే ఈసారి కూడా వేరే లెవెల్లో జరిగాయన్నమాట. ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందండోయ్. అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ టాస్క్ లోని కిరాక్ సీతకి ఇంజురీ కూడా అయిందనమాట. ఆ టాపిక్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. సీతకి ఈ వీక్ వచ్చి మంచి ఎపిసోడ్ అనే చెప్పుకోవాలి. దాని గురించి ముందు చెప్తాను. వీడియో అయితే చూడండి, చాలా అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఈ టాస్క్ లో భాగంగా రేషన్ అంతా కూడా స్టోర్ రూమ్ లో పెట్టేశారనమాట. ట్విస్ట్ ఏంటంటే రేషన్ కావాలంటే టాస్క్ ఆడాలి, ఆడిన వాళ్ళే గెలుచుకోవాలి. అంటే ఆడిన వాళ్ళే గెలుచుకొని తింటారు, మిగిలిన వాళ్ళు ఏమవుతారు అనే డౌట్ మీకు కూడా ఉంది కదా. అక్కడికే వస్తున్నా. యాక్చువల్లీ యాక్షన్ రూమ్ లో వచ్చేసి మొత్తం షాపింగ్ ఐటమ్స్ పెడతారు ఫుల్ గా. క్లాన్స్ హెడ్ వెళ్లి వాళ్ళకి కావాల్సిన రేషన్ తెచ్చుకోవాలంటే టాస్క్ ఆడి గెలవాలి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి శాండ్ టైమర్ టాస్క్ అనమాట. యష్మి క్లాన్, నైనికా క్లాన్, నిఖిల్ కూడా క్లాన్ కదా. వీళ్ళ ముగ్గురులో ఒక క్లాన్ నుంచి 2 మెంబర్స్ టాస్క్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎవరెవరంటే ఫస్ట్ టాస్క్ లో భాగంగా 3 క్లాన్స్ పార్టిసిపేట్ చేస్తారు టాస్క్ లో. యష్మి టీం నుంచి అభయ్ పృథ్వీ, నైనికా టీం నుంచి సీతా నబీల్, నిఖిల్ టీం నుంచి నిఖిల్ అండ్ మణికంఠ పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ టాస్క్ కి సంచాలక్ వచ్చేసి మన శేఖర్ భాష ఉంటాడు. మరి మామూలు ఉండదు శేఖర్ తో. ఈ టాస్క్ లో విన్నర్స్ వచ్చేసి యష్మి క్లాన్ అనే చెప్పుకోవాలి. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ఫైర్ తో నామినేషన్స్ అనమాట. సెకండ్ ఛాలెంజ్ వచ్చేసి ఫైర్ తో ఆట అనమాట. నైనికా క్లాన్ వచ్చేసి వర్సెస్ నిఖిల్ క్లాన్ అయితే ఈ పోటీ జరుగుతుంది. ఈ టాస్క్ లో యష్మి సంచాలక్ అని చెప్పుకోవాలి. నైనికా క్లాన్ నుంచి కిరాక్ సీత, నిఖిల్ క్లాన్ నుంచి నాగమణికంఠ ఇద్దరు కూడా పోటీ పడతారు. కిరాక్ సీత అయితే ఈ టాస్క్ లో భయంకరంగా ఆడి గెలిచేస్తుంది. నైనికా క్లాన్ కి షాపింగ్ చేసుకునే అవకాశం దక్కిందనమాట. ఈ టాస్క్ లోనే సీతకి భారీ ఇంజురీ అయిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. అదేమిరా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా దాచిపెట్టుకున్నాం. మరి మీరేం చేయాలి? సింపుల్ గా మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.